ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ వాక్య భాగంలో ఆయనే మనకి జీవము, ఆయన ద్వారాగానే మనకి నిత్య జీవము కలుగుతుంది అని వెల్లడి చేస్తున్నారు. మరియు ఆయన యందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకును అనగా శారీరకముగా మరణము చెందినను ఆత్మ మరణము చెందక పరలోకమందు నిత్య జీవము కలుగును అని స్పష్టంగా యేసుక్రీస్తు మనకి తెలియజేస్తున్నారు. ఈ లోక కష్టములు, నష్టములు, వ్యాధి బాధలు, అవమానాలు శాశ్వతము కాదు, కానీ ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసముంచి యేసయ్యే నాకు మార్గము, సత్యము మరియు జీవము అని ఈ లోకంలో బ్రతుకుతే మనము శారీరకముగా కన్ను మూసినను నిత్య జీవమిచ్చే పరలోకములో ఉంటాము అని పునరుద్ధానుడైన యేసయ్యను నమ్మి విశ్వసిద్దాం. ఆమేన్.